అని చెప్పేసి భక్తుల యొక్క కానుకలు ఏ విధంగా శ్రీవారికి ఇస్తే వాటిలో 50% టీటీడీ యొక్క ఖాతాలో ఈ రోజు వాటిని జమ చేయకుండా దాంట్లో స్కామ్ చేసిన మాట వాస్తవం కాదా, దానికి సమాధానం చెప్పమను. అదే విధంగా ఈ రోజు భక్తుల యొక్క కానుకలు ఏదైతే ఉన్నాయో పరకమణి కేసులో దానికి దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగింది, వాటికి సమాధానం చెప్పమని అంబటి రాంబాబు గారిని కోరుకుంటున్నాం. ఈ రోజు ఒకటే మేడం, టీటీడీలో చాలా పలు రకాల దొంగతనాలు జరిగినాయి, పలు రకాల స్కాములు జరిగినాయి, లడ్డు యొక్క వ్యవహారాన్ని కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పి సాక్షాత్తు సిట్ చెప్పింది, ఎన్డీటీబీ చెప్పింది, ఇతర నివేదికలు చెప్పాయి. వీటికన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పవలసిందిగా మీడియా ముఖంగా మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అదే విధంగా ఈ రోజు గూండాయిజం, రౌడీజంతో ప్రజలను మభ్యపెట్టాలనో లేదంటే వాళ్ళ సింపతి ద్వారా వాళ్ళ జనాల్లోకి వెళ్ళాలనో ఈ రోజు ప్రజలని అభద్రత భావంలోకి ఈ రోజు తీసుకుంటారు. ఈ రోజు పోలీసులు వాళ్ళ విధిని నిర్వహణ లోపాన్ని చూపించాలనే ఒక ఉద్దేశము, శాంతి భద్రతలు సక్రమంగా పనిచేయట్లేదని చెప్పి చూపించడం కోసం ఈ రోజు ధర్నాలకు, రాష్ట్ర రోకోలకి, ఈ రోజు గూండాయిజానికి, రౌడీజానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తెరలేపారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ స్పష్టంగా పనిచేస్తుంది మేడం, ప్రజల కోసమే పనిచేస్తుంది. రోడ్డు మీదకి వచ్చి ఏది పడితే అది వాగుతూ మాట్లాడి ప్రజా ప్రతినిధులమని చెప్పుకుంటూ ప్రస్తుతటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గాని ప్రజల్ని గాని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం మేడం. ఖచ్చితంగా మీడియా ద్వారా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఖచ్చితంగా ప్రజలకు నిజాలు తెలిసే విధంగా మేము ప్రజల్లోకి వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలను, వాళ్ళ యొక్క బిహేవియర్ ని ప్రజల్లోకి తీసుకెళ్తాం మేడం. ఖచ్చితంగా గూండాయిజం, రౌడిజం చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేది ఎవరు లేదు. మా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కావచ్చు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారి నేతృత్వంలో, హోంమంత్రి అనిత గారి సమక్షంలో ఈ రోజు లా అండ్ ఆర్డర్ స్పష్టంగా ఉంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఈ రోజు మేము ప్రతిపక్ష నాయకులను మేము గౌరవిస్తాం. వాళ్ళలాగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి వాటితో అన్ని రకాలుగా గూండాయిజం, రౌడీజం చేసి ప్రజలను మభ్యపెట్టి చేసే విధానం మేము లేం మేడం. మా కూటమి స్పష్టంగా ప్రజల కోసమే ఎంపిక అయింది, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. సో ఇలాంటి ఎత్తుగడలు ఎన్ని వేసినా కూటమి యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఆపలేరు మేడం. మల్లికార్జున్ గారు, వైఎస్ఆర్సీపీ ఉనికిని రాను కోల్పోతుంది అని ఏమైనా వాళ్ళకు అనిపిస్తుందా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలే కానీ అభివృద్ధిని చూసి వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? వాళ్ళ ఉనికిని మళ్ళీ చాటుకోవడానికే ఇలా చిన్న వాటికి కూడా ఇంత పెద్ద గొడవలు చేసి, ధర్నాలు చేసి, రాద్ధాంతాన్ని సృష్టించి, పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా మేము ఉన్నాము, ప్రజల్లో మేము ఉన్నాము అని చూపించుకోవడానికి దాని ఒక వేదికగా చేసుకున్నారు అనుకోవచ్చా? ఒకటి మేడం, స్పష్టంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క విజన్ ఏదైతే ఉందో 2047 వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర లక్ష్యం కోసం ప్రస్తుత ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కావచ్చు, అదే విధంగా కూటమిలో భాగస్వాములైనటువంటి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి చొరవతో ప్రస్తుత ఎన్డీఏ కూటమి అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటున్నామనే ఒక అక్కసుతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్లకు ప్రజలు అధికారం ఇవ్వరు, ఉన్న 11 సీట్లు కూడా మనం కోల్పోతాం, సో మనకు డిపాజిట్లు కూడా రావేమో, సో అనే విధంగా ఈ రోజు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ రోజు తెరలేపారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మేడం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ స్పష్టంగా ఒక మాట మాట్లాడేవారు, అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రాబోయే రోజుల్లో అధికారంలోకి రానివ్వము స్పష్టంగా అని చెప్పి ఆయన చెప్పారు. మేము కూడా ఆ మాటకు కట్టుబడి ఉంటాం మేడం. రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ వచ్చేటువంటి 5-10 సంవత్సరాల్లో కూడా ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం మేడం. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని రకాల అంశాలు, అన్నదాత సుఖీభవ, ఈ రోజు నేను ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వం యొక్క సాయము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాయంతో 6,000 14,000 కలిపి 20,000 యొక్క పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నాం. ఈ రోజు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు పేద బడుగు బలహీన వర్గాలకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 15,000 చొప్పున ఈ రోజు ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి వందనం అమలు చేస్తున్నాం. ఈ రోజు ఆడపిల్లలు, ఈ రోజు ముసలి వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని దీపం 2 పథకం కింద ఈ రోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు కూడా అమలు చేశాం. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఆడవాళ్ళు అంటే అవలను కాదు సబలను నిరూపిస్తూ ఈ రోజు ఫ్రీ బస్సు స్కీమ్ ను కూడా అమలు చేశాం. అంటే ఈ రోజు మేము సూపర్ 6 లో ఏదైతే అమలు చేశామో పెన్షన్లు కావచ్చు, అంటే అన్ని రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు కానీ అన్ని పెంచడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అమలు ఇచ్చారో ఆ సూపర్ 6 అమలు కూడా మేము సూపర్ 6 గా అమలు చేశాం కాబట్టి వాళ్ళకు ప్రస్తుత ఎన్డీఏ కూటమి మీద అక్కసు ఉంది మేడం. మాట్లాడదాం మా కరెస్పాండెంట్